కృష్ణ సంకీర్తనం హరే కృష్ణ పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే. కృష్ణ భగవానుడు జ్ఞానాన్ని గురించి రకరకాల సందర్భాల్లో రకరకాలుగా చెప్తుంటాడు. ఒకటి ఏంటంటే శరీరం నేను కాదు, నేను ఆత్మని అనుకోవడం జ్ఞానం. నేను శరీరం అనుకోవడం అజ్ఞానం. భగవంతుడి మార్గంలో ప్రయాణించి భగవంతుని చేరుకోవటం జ్ఞానం. ఈ భౌతికంలో తిరగడం అజ్ఞానం. ఈ విధంగా భగవంతుడి జ్ఞానాల గురించి జ్ఞానం, జ్ఞేయం, ఉత్తమ జ్ఞానము, ఉత్తమోత్తమ జ్ఞానం, రకరకాల పదాలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో జ్ఞానం గురించి చెప్తూ ఈ సృష్టి మొత్తం 28 అంశాలతో తయారు చేయబడింది. 25 అంశాలు ప్రధానమైన అంశం ఉంటున్నది. ఎవరైతే ఆ ప్రధానమైన అంశాన్ని అర్థం చేసుకుంటారో అది నిజమైన జ్ఞానం ఉంటారు. భగవంతుడు కారణం కాబట్టి ఆ ప్రధాన అంశ కారణం అతనే కాబట్టి భగవంతుని అర్థం చేసుకోవడం అనేది జ్ఞానం ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే సత్ అంటే ఏమిటి? సత్ చిత్ ఆనంద, దాంట్లో సత్వం. ఇంకోటి సత్ అంటే భగవంతుని ఓం తత్సత్ అని సంబోధిస్తారు. ఓం తత్సత్ అంటే ముగ్గురుగా భగవంతునికి సంబంధించినటువంటి వారు మాటలు. ఇక్కడ చెప్తున్నటువంటి ఒక సృష్టికి మరి ఇంకో సృష్టికి మధ్యలో సృష్టి స్థితిలో జరుగుతాయి. తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా సృష్టి స్థితిలో జరుగుతుంటాయి. ఇలా జరుగుతూనే ఉంటాయి. ఏ ఇంటర్వెల్లో జరుగుతాయి అంటే బ్రహ్మ ఒక రోజులో జరుగుతాయి. పగలు 1000 మహాయుగాలు సృష్టి స్థితిలో జరుగుతుంటే తద్మ 1000 మహాయుగాలు నిద్రావస్థలో ఉంటే అంతా కూడా లయం అయిపోతుంది. మళ్ళీ బ్రహ్మ డేట మొదలైనప్పుడు సృష్టి స్థితిలో జరుగుతాయి. మళ్ళీ రాత్రి వచ్చేదానికి అంతా లయం అయిపోతుంది. ఈ విధంగా ఒక సృష్టి స్థితిలోకి ఇంకో సృష్టి స్థితిలోకి మధ్య ఉన్నటువంటి గుణాన్ని ఏదైతే ఉందో అది సత్తు అనమాట. 28 అంశాలు ఉన్నాయి. 28 ఏంటంటే మొట్టమొదటి 9 ఏంటి? ప్రకృతి, ప్రధానం, జీవి, తర్వాత అహంకారం, తర్వాత పంచేంద్రియాధారం, అది 9 అయినాయి. తర్వాత 11 అన్నాడు కృష్ణ భగవానుడు. అదేంటంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు. తర్వాత 5 అన్నాడు పంచభూతాలు. తర్వాత 3 అన్నాడు రజగుణం, సత్వగుణం, తమగుణం, సత్వగుణము, రజగుణం, తమగుణం. మొత్తం 28. 28 అంశాలు కూడాను సృష్టి మొదలైనప్పుడు ఉంటాయి. సృష్టి అంతమైన తర్వాత ఉండవు. మళ్ళీ 28 అంశాలు మళ్ళీ సృష్టి మొదలవుతాయి, మళ్ళీ అంతమైపోతాయి. ఈ విధంగా జరుగుతుంటే వీటి మధ్య కూడాను ఒకటి శాశ్వతంగా ఉంటుందట. అదేంటంటే భగవంతుడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు. అదేది సత్. ఏదైతే నశించిపోకుండా ఉంటుందో ఒక సృష్టికి ఇంకో సృష్టి మధ్య కూడాను అది సత్ అంటారనమాట. అదే కృష్ణ భగవానుడు. ఇది జ్ఞానం అంటే. ఒక సృష్టికి ఇంకో సృష్టి మధ్య కూడా నశించిపోనటువంటిది ఉన్నది, అది కృష్ణ భగవానుడు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో అది జ్ఞానం అని చెప్తారు కృష్ణ భగవానుడు. జ్ఞానాన్ని పొందే మార్గాలు 4 మార్గాలు అని చెప్తాడు. ఒకటి ఏంటంటే గ్రంథాలు, శాస్త్రాలు. 2 ప్రత్యక్ష ప్రమాణం, మనం చూసి అర్థం చేసుకునేది. 3 పరంపరగా వస్తున్నటువంటి గురు పరంపరగా వస్తున్నటువంటిది. 4 లాజిక్ వల్ల తెలుసుకునేది. ఈ 4 పద్ధతులు ప్రవేశపెట్టారంటారు భగవంతుడు. ఈ 4 పద్ధతుల వల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ నశించిపోయాయే, శాశ్వతంగా ఉండేది ఏమీ లేదు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో అది బంధవిముక్తులు అవుతారట. ఈ విధంగా భగవంతుడు జ్ఞానాల గురించి ముఖ్యంగా భీష్మ పితామహుడు చెప్పినటువంటి విషయాన్ని తెలుపుకొస్తాడు కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి. అన్నిటికన్నా సారాంశం ఏంటంటే ఒక భగవంతుడే శాశ్వతం, ఏది కూడా శాశ్వతం కాదు.
భగవంతుడి అంశమైనటువంటి ఆత్మలు కూడా శాశ్వతం. ఈ జ్ఞానం అర్థం చేసుకొని శరీర భావన వదిలిపెట్టేసేసి భౌతిక భావన వదిలిపెట్టేసేసి భగవంతుని ఆశ్రయించడం జ్ఞానం. అలాంటి జ్ఞానం మనకు ప్రసాదించినందుకు గురువు గారి భగవంతుడికి పదే పదే నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరి హరే. जय श्री राधारास बिहारी के जय, श्री प्रभुपाद के जय, श्रीपाद महाराज के जय, अनंत गौर वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंद हरि हरि बोल।